175 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం. ఆ ప్రశ్నాపత్రానికి 175 ప్రశ్నలకు సమాధానం ఒకడే రాయాలా. మన రాష్ట్రంలో 175 ప్రశ్నలకు జనసేనకి ఇచ్చినది 21 ప్రశ్నలు. 21 ఆయనకు. ఇంకా 154 ప్రశ్నలకు ఆయనకు లేవు. 121 ఆయన ప్రశ్నలు. 21 ప్రశ్నలు ఒకటే రాయడంట పరీక్షాపత్రం. ముగ్గురు కలిసి రాస్తారంట. ముగ్గురు కలిసి ఒక ప్రశ్నాపత్రాన్ని 21 ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నాకు 100% నాకు మార్కులు వచ్చినాయంట. ఇది యాభల్లో చెప్పినారు బా చదువు స్వామి. ఇది మా బల్లో అయితే చెప్పలేను ఆయన, మా కడప బల్లో అయితే చెప్పలేదు. ఇది యాభల్లో చెప్పినారు. ఇది ఇంకొక ఆయన 140 ప్రశ్నలకే సమాధానం రాస్తాడంట. ముగ్గురును లోపలికి తెచ్చుకున్నాడు ప్రశ్నపత్రం రాసేదానికి హాల్లోకి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టుకున్నాడు సీటీలు అందించేదానికి, కాపీలు అందించేదానికి. చంద్రబాబు నాకు 92% వచ్చింది, నాకు 92% వచ్చింది నాకు. ఏందయ్యా ఇది? జగన్మోహన్ రెడ్డి లాగా 175 ప్రశ్నలకు ఒకటే సమాధానం రాయాలా. 175 ప్రశ్నలకు ఒకటే సమాధానం రాసినాడు మొగోడతను. 11 సీట్లు వచ్చినాయా, 40% ఓట్లు వచ్చినాయా? మీ శరీరంలో రోమానికి తెలుసు జగన్ బలమేందో. అవయానికి కాదు, రోమానికి తెలుసు మీకు జగన్ బలమేందో. అందుకే మీది ఇది కార్తాంది మీకు. 29 వస్తుందంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తనాయి. 29 వస్తుందంటే మీకు నిద్రపట్టని రాత్రులే. కారణం జగన్కు జనములో బలం ఉంది. ఈ రాష్ట్రంలో కాదు చంద్రబాబు నాయుడు, ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది, ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అంత అవకాశవాది, రాజకీయ అవకాశవాది మరొకరు లేరు. ఊసరవెల్లి కంటే వేగంగా ఎక్కువ రంగులు మార్చగలిగిన దిట్ట చంద్రబాబు నాయుడు. నరేంద్ర మోడీని జైల్లో పెడతా అన్నాడు. నరేంద్ర మోడీ మనిషే కాదన్నాడు, జతగట్టినాడు. విడిపోయినాడు, మళ్ళీ జతగట్టినాడు. పవన్ కళ్యాణ్ తిట్టినాడు, పవన్ కళ్యాణ్ లోకేష్ను తిట్టినాడు, జతగట్టినారు. కాంగ్రెస్ను వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పినారు. అదే రాహుల్తో చేతులు వేసుకొని చట్టాపట్టాలు తిరిగినాడు. ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే అన్ని జెండాలతో జతగట్టిన రాజకీయ అవకాశవాది బాబు. అందుకే చంద్రబాబు నాయుడు గురించి రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడే మాట ఒకటే, ఈయన రాజకీయ అవకాశవాది. పదవి కోసం, అధికారం కోసం ఎంతటి గడ్డైనా కరుస్తాడు. 3 పార్టీలు 3 జెండాలు జతగట్టి ముప్పేట దాడి చేస్తే కూడా జగన్కు 40% ఓట్లు వచ్చినాయంటే తిరిగి ఈ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే సత్యం వాళ్ళకు తెలీదా వాళ్ళకు? పాలననే తీసుకోండి. ఈ 3 పార్టీలు గడిచినాయి. సొంత బలం లేదు, సొంత ఆలోచన లేదు, అరువు తెచ్చుకునే ఆలోచనలు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయం బలంతో గెలిచినాడు. 5 సంవత్సరాలలో 2 సార్లు కరోనా పోతే తక్కిన 3 సంవత్సరాల పరిపాలనను చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయించబడిన విధంగా పాలన చేయగలిగినాడు. పాలనలో సంస్కరణలు తీసుకురాగలిగినాడు, అభివృద్ధి చేయగలిగినాడు, పేదవారికి పట్టెడు మెతుకులు పెట్టగలిగినాడు. కారణం స్వయం బలం. సొంత బలంతో గెలవగలిగినాడు, సొంత ఆలోచనలతో పరిపాలన చేయగలిగినాడు. మీరు అది కాదే. మీరు రాజకీయ అవిటి వాళ్ళు, రాజకీయ అంగవైకల్యం కలిగిన వాళ్ళు. మీరు ఒకరి ఊతంతో మరొకరు నిలబడిన వాళ్ళు. ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చవు. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు మీ ద్వారా ఎప్పుడు జరగదు. ప్రజలారా వీళ్ళ ద్వారా. జగన్ ఒక్కడే కాబట్టి ఆయన సంస్కరణల గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఎవరు చేయని సంస్కరణ ఆయన చేసినాడు. కారణం పొత్తు లేకుండా గెలిచినాడు కాబట్టి, సింగిల్గా గెలిచినాడు కాబట్టి. డీబీటీ విధానాన్ని తీసుకొచ్చింది ఆయన. డైరెక్ట్గా బెనిఫిట్స్కు ట్రాన్స్ఫర్ చేసినాడు డబ్బును. ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా దళారు వ్యవస్థ లేదు, మధ్యవర్తులు లేరు, లంచాలు లేవు, సేవలు వేగవంతం. గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చినాడు. సచివాలయ వ్యవస్థ అంటే పరిపాలనను అమరావతి నుంచి గ్రామానికి వికేంద్రీకరణ చేయగలిగినాడు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకురాగలిగినాడు. అంటే మెకానిజాన్ని, సర్వీస్ మెకానిజాన్ని డోర్ డెలివరీ చేయగలిగినాడు. సర్వీస్ మెకానిజాన్ని డోర్ డెలివరీ. ఇవి కాకుండా నాడు నేడు మనబడి విద్యా విధానంలో మౌలిక వసతులకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ అందించగలిగినాడు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయగలిగినాడు. రైతులకు సంబంధించిన సేవలన్నింటినీ ఒక ప్లాట్ఫారం మీద తీసుకురాగలిగినాడు. విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మందులు కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కావచ్చు,
రైతు భరోసా కేంద్రాల ద్వారా పెట్టుబడి సాయం చేసేది కానీ అన్ని సేవలను ఒక ప్లాట్ఫారం మీదికి. ఇవన్నీ పాలనలో సంస్కరణలు కాదా? వాళ్ళ తండ్రి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే అందులో అనేకమైన మార్పులు తీసుకొచ్చినాడు. సంస్కరణలు 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు. 3,200 జబ్బులను కొత్తగా చేర్చగలిగినాడు. ప్లస్ హాస్పిటల్కి వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు 15 రోజులు 20 రోజులు రెస్ట్ తీసుకోవాలంటే అందుకు తగ్గ డబ్బును కూడా వాళ్ళకి చెల్లించగలిగినాడు. ఇవన్నీ సంస్కరణలు. ఫీజు రీయింబర్స్మెంట్లో కూడా అంతే. తండ్రి ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చినాడు. దాంట్లో అనుకూలమైనటువంటి మార్పులు చేసినాడు. వసతి దీవెన అని చెప్పి హాస్టల్ ఫీజులు కూడా తీసుకురాగలిగినాడు. 17 మెడికల్ కాలేజీలు సాధించగలిగినాడు. స్పోర్ట్లు సాధించగలిగినాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంస్కరణలు, సరికొత్త విధానము. ఇదే విధంగా సాధ్యం కాగలిగింది ఒక్కటే కారణం, జగన్ ఒక్కడే ఒంటరిగా పోటీ చేయడం. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పెద్ద పెద్ద ఆదర్శమైన మాటలు చెప్పినాడు. నేను చాలా పుస్తకాలు చదివినా అని చెప్పినాడు. నాకు చాలా నాలెడ్జ్ ఉందన్నాడు. భగత్ సింగ్ అన్నాడు, కామ్రేడ్ అన్నాడు, మార్కిస్ట్ అన్నాడు, చేకూర్ అన్నాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. మరి ఈరోజు గెలిచిన తర్వాత నీ సొంత ఆలోచనలు ఏమాత్రమే కానీ ఈ పాలనలో లేవు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే నెలకు 70 కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకొని నవరంధ్రాలు మూసుకొని గమ్మునున్నాడు. ఇదే కదా కూటమి. నీ భుజాలకు చెరొక వైపు, ఈ వైపు నరేంద్ర మోడీ, ఈ వైపు చంద్రబాబు నాయుడు నిలబడి సంకల కింద చేతులు వేసుకొని లేచి నిలబడితే కానీ నిలబడలేని పార్టీ జనసేన పార్టీ. నీవు జగన్ చేతిలో రేఖలను తుడిపివేయగలుగుతానంటే ఎంతవరకు ఇది సమంజసం? పరిపాలనలో నీ ఆలోచన విధానం ఏమైనా ఉందా? అందుకే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగు వారందరూ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే మాట ఏంటంటే, రాజకీయాలలో పవన్ అసమర్థుడు. 70 సంవత్సరాలైంది ఈ దేశంలో భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడి. 1956 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సుదీర్ఘమైన 70 సంవత్సరాల కాలంలో ఒక్క జగన్ మాత్రమే, జగన్ పార్టీ మాత్రమే ఏ జెండాతో జత కట్టకుండా, ఏ జెండాను తన జెండాకు జతగట్టకుండా, పొత్తులు పెట్టుకోకుండా, కూటమిలుగా ఏర్పడకుండా తను నమ్మిన సిద్ధాంతంతో, తన జెండాతో, తన అజెండాతో ఎన్నికల్లో పాల్గొనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. 58 గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 28 రాష్ట్రాలు ఉన్నాయి. 6 జాతీయ పార్టీలకు, 6 పార్టీలకు జాతీయ హోదా వచ్చింది. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, పీపుల్స్ నేషనల్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ కానీ, బహుజన కానీ, కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం కానీ, ఈ పార్టీలకు జాతీయ హోదా ఉంది. రాష్ట్రాలలో 58 పార్టీలకు గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు 70 సంవత్సరాల కాలంలో ఈ 58 పార్టీలలో, ప్రాంతీయ పార్టీలలో 57 పార్టీలు, 6 జాతీయ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు. అటు అసెంబ్లీకో, అటు పార్లమెంటుకో. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ జెండాతో జతగట్టకుండా, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా, కూటమిగా ఏర్పడకుండా, తను నమ్మిన సిద్ధాంతాలతో, తన జెండాతో, తన అజెండాతోనే నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజాసేవకు ప్రజల ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక నాయకుడు జగన్. అందుకే జగన్ ఒక్కడే, ఈ దేశానికి జగన్ ఒకే ఒక్కడే రాజకీయ విలువలు పాటించిన మనిషి. మీరేమో జెండాలను జతగడతారు, జగన్మోహన్ రెడ్డి గారేమో తన జెండాకు జనాన్ని జతగడతాడు. అది ఆయనకు మీకుండే వ్యత్యాసం. ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో, మరొక జెండాను జతగడుతుందో, కూటమిగా ఏర్పడుతుందో, స్వయం బలం లేదని, సొంత బలం లేదని, సొంత బలం లేకుండా ఊతకర్రల సాయంతో ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత పాలనలో సొంత ఆలోచనలు ఉంటాయా మిత్రులారా? లేక
అరువు తెచ్చుకునే ఆలోచనలు ఉంటాయా? అరువు తెచ్చుకునే ఆలోచనలే ఉంటాయి. ఎంతసేపు ఉన్న మిత్రపక్షమైనటువంటి రాజకీయ పార్టీలను సంతృప్తిపరచడానికే 5 సంవత్సరాల పాలనలో సమయాన్ని ఖర్చు చేస్తుంది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కానీ పేదవారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి కానీ సొంత ఆలోచనలతో పరిపాలన చేయలేదు. ఇక భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు జతగట్టినాయి కాబట్టి చెప్తాను భారతీయ జనతా పార్టీని. ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి మా భాషలో చెప్పాలంటే కడపోలము, మా స్టైల్లో రాయలసీమ భాషలో చెప్పాలంటే అది పెద్ద ముత్తైదు పార్టీ. మా భాషలో చెప్పాలంటే పెద్ద ముత్తైదు పార్టీ అంటాబ్బా నేను. పెద్ద ముత్తైదు అంటే ఏ శుభకార్యానికైనా ఒక ముత్తైదు అవసరం మిత్రులారా. ఆమెకు ఒక 70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆ తల్లికి భర్త జీవించి ఉంటాడు, నుదుట బొట్టు ఉంటుంది, చేతికి గాజులు ఉంటాయి, తలలో పూలు ఉంటాయి, పట్టు చీర కట్టుకుంటుంది. కానీ ఫంక్షన్లో ఏ పని చేయదు, ఆమె చేయలేదు, వయోవృద్ధురాలు. కానీ శుభకార్యం పూర్తి కావాలంటే మాత్రం ముత్తైదు ఉండాలా, పెద్ద ముత్తైదు. ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు ఎన్నికల్లో గెలవాలన్నా కానీ ఈ రాష్ట్రంలో 1% బలం కలిగిన బీజేపీకి పొత్తు పెట్టుకుంటారు. కారణం పెద్ద ముత్తైదు. శుభకార్యం జరిగేదానికి ఎట్లుండాలనో ఇక్కడ ఎన్నికల్లో గెలిచేదానికి బీజేపీ పార్టీ ఉండాలా. ఎందుకంటే కేంద్రంలో పలుకుబడింది కదా, ఎన్నికల కమిషన్ మీ మాట వింటుంది కదా. అందుకు పెద్ద ముత్తైదు బీజేపీ పార్టీ.